ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి వరల్డ్ లయన్స్ డే, అంటే ప్రపంచ సింహాలు అన్నమాట. అది ఇంటర్నేషనల్ వైడ్ అంతర్జాతీయ సింహాల దినోత్సవం అని చెప్పుకోవచ్చు. సింహాలు మనకు తెలిసిందే, అడవికి రాజు సింహం ఉంటాం అనమాట. ఎందుకంటే అది ఇప్పుడు కొన్ని జంతువులు ఉన్నాయండి, లైక్ రైనో, లేకపోతే జిరాఫీలు, లేదంటే డాంకీస్ కావచ్చు, హార్సెస్ కావచ్చు, ఇటన్నీ ఉన్నాయి. అండ్ బాడీస్ ఉంటాయి, కొంచెం సింహం కంటే పెద్దగానే ఉంటాయి. కానీ సింహం అంత పవర్ఫుల్ ఎందుకంటే సింహం దేన్నైనా ఫేస్ చేయగలదు. సింహం కొన్న గుండె ధైర్యం మిగతాటికి ఉండదు. అండ్ సింహం దేనికోసమైనా ఎదురు చూసే టైప్ కాదు, దాని దగ్గరికి అన్నీ రప్పించుకునే టైప్ అని చెప్పి సింహానికి పేరు అన్నమాట. అందుకని ఎవరన్నా మనుషులు చూడండి, నేను సింహం లాంటి వాడిని, పుల్ల లాంటి వాడిని, ఎందుకంటే మిగతా పోల్చమ్మ. అంటే నేను దేన్ని తక్కువ చేయట్లేదు మిగతా యానిమల్స్ని, మామూలు చెప్తున్న విషయం. నేను కౌ లాంటి వాడిని, లేకపోతే నేను హార్స్ లాంటి వాడిని, నేను ఇంకోటి నేను చెప్పరు కదా. నేను సింహం లాంటి వాడిని, లేకపోతే నేను పుల్ల లాంటి వాడిని అని అంటారు. అది నిజంగా పుల్ల కూడా సింహంలో అయిపోరు. ఇది ఇది యానిమల్స్, ఇది హ్యూమన్స్. కాకపోతే ఏంటంటే సింహం మీన్స్ ఒక గుండె ధైర్యం, అండ్ వాళ్ళకి కావాల్సింది చేసుకునే తత్వం, అండ్ ఎదుటి వాళ్ళకి భయపడకుండా ఎదుటి వాళ్ళని భయపించే తత్వం, అండ్ ఆ గంభీరత్వం కావచ్చు, అదే గుండె ధైర్యం కావచ్చు, ఇవన్నీ సింహాల లక్షణాలు అనమాట. అందుకని మనుషులు ఎవరినట్లుంటే సింహంలాగా ఉన్నామంటారు, లేకపోతే పులిలాగా ఉన్నామంటారు. పులి కూడా అంతే అనమాట. పులిలో మళ్ళీ చీత ఈజ్ వెరీ ఫాస్ట్, ఈ నార్మల్ టైగర్ కొంచెం నార్మల్ ఫాస్ట్ అనమాట రన్నింగ్లో. చిరుతపులి అయితే ఇంకా చెప్పక్కర్లా, అది మినిమం గంటకి 100 to 130 kilometers అనుకుంటా, 200 kilometers ప్రయాణించింది, పరిగెత్తుద్ది అనమాట. మనిషి కూడా అంత పరిగెత్తలేడు, అది పరిగెత్తుద్ది చీత. అందుకని దానికి ఫాస్టెస్ట్ రన్నర్ ఆఫ్ ది యానిమల్ అని అంటారనమాట. అండ్ హ్యూమన్స్లో కూడా అంత పరుగులు పెట్టేవాడు ఎవడు ఉండడు, అది కాబట్టి బాగా పరుగులు పెట్టేది అనమాట. ఇప్పుడైతే లయన్స్, చీతాస్, టైగర్స్ అయితే తగ్గిపోతున్నాయి. అది మన వల్లే. ఇక నుంచి అని చెప్పి యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి మనతో పాటు వాటికి కూడా ఫ్రీడమ్ ఇచ్చే బతికే ఫ్రీడమ్ ఉందని చెప్పి అనుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.